అది రాజాపురం అని పిలువబడే ఒక గ్రామం. చుట్టూ కొండలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉంటుంది. రాజాపురంలో రవి తనకెవరూ లేరు. చిన్నప్పటి నుంచి అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. రవి ఎక్కువగా పెయింటింగ్స్ వేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా రవి దగ్గరికి ఒక ముసలాయన వచ్చి ఇలా అంటాడు, పక్క ఊర్లో ఒక మహల్ ఉందయ్యా, దానికి పెయింటింగ్స్ వెయ్యాలని కబురు వచ్చింది. నువ్వు అక్కడికి వెళ్తే నీకు పని దొరకొచ్చయ్యా. అది కాకులు దూరే కారడవి, చీమలు దూరే చిట్టడివి, అందులో ఒక పెద్ద మహల్. ముసలోడి మాటలు విన్న రవి పని కోసం ఆ మహల్కు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. తనకు కావలసిన సామాగ్రి అంతా తీసుకుని బయలుదేరుతాడు. రవి మెల్లగా నడుస్తూ మహల్ని చేరుకుంటాడు. మహల్ తలుపు తీసే ఉండడం చూసి మెల్లగా లోపలికి వెళ్తాడు. మహల్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. రవి అలసట తీర్చుకోవడానికి పక్కన కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. రవికి పైనుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని విన్న రవి మెల్లగా పైకెళ్ళి ఏముందో చూడాలనుకుంటాడు. రవి మెల్లగా లాంతర్ పట్టుకుని నడుస్తూ ఉండగా ఆత్మ వచ్చి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. రవి మెల్లగా ముందుకు నడుస్తూ వెళ్తాడు. ఒక అద్దంలో ఒక ప్రతిబింబం కనిపిస్తుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇలా అంటాడు, నా పేరు అమృత. నాకు ఎవరూ లేరు. నేను మా ఊరిలో హోటల్ నడిపిస్తూ సంతోషంగా జీవిస్తున్నాను. నా జీవితం ఆనందంగా ఉన్న సమయంలో మా ఊరి పెదరాయుడు హోటల్ ఇచ్చేయాలని చెప్పాడు. నేను ఇవ్వను అని చెప్పడంతో నన్ను ఈ మహల్కు తీసుకొచ్చి చంపేశాడు. అమృత మాటలు విన్న రవి ఇలా అంటాడు, ఎంత పని చేసినదిక, చాలా అన్యాయం చేసినదిక. నేను ఎలా అయినా పోలీసులు చెప్పా అని పోలీస్ స్టేషన్ పెట్టించేస్తాను. రవి పోలీసులకి జరిగిన విషయాలన్నీ చెప్తాడు. తర్వాత రోజు ఉదయం మహల్కి పోలీసులు చేరుకుని విచారణ జరుపుతూ ఉండగా ఒక బంగారపు చైన్ కనిపిస్తుంది. అది పెద్దరాయుడిదని తెలుసుకున్న పోలీసులు విచారణ జరుపుతారు. విచారణ జరిపిన పోలీసులకు పెద్దరాయుడే ఈ హత్యకు కారణమని తెలుసుకుని పెద్దరాయుడిని అరెస్ట్ చేస్తారు. అమృత ఆత్మకు శాంతి కలిగి మహల్ని వదిలి వెళ్ళిపోతుంది. నిజాన్ని బయటపెట్టిన రవిని ఊరి జనమంతా అభినందించి మహల్ని బహుమతిగా ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.